ట్రాఫిక్ లో పోలీసోళ్ళు ఉన్నారంటే బండ్ల మీద పోయేటోళ్లకు బుగులైతుంటది. అన్ని ఉన్నా ఏదో ఒకటి లేదని ఏడ ఫైన్లు రాస్తాడో అని వాళ్ళు చేసేటిది కూడా గట్లనే ఉంటది. బండి ఆపిర్రంటే నెత్తికి షిప్ప పెట్ట పెట్టుకున్నారా లేదా, బండికి అన్ని కాయిదాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆర్సీ ఉన్నదా, బండి తోలేటైనకు లైసెన్స్ ఉన్నదా లేదా అనేటిది చెకింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పటి సంధి అట్లా కాదు, గీ తీరు చెకింగ్లు చేస్తారట మన పోలీసోళ్ళు. నేను ఎమ్మెల్యే మనిషిని, మా అన్న పెద్ద పోలీసు, మా బావ ప్రెస్సుల పని చేస్తాడు, మా చిన్నాయనోళ్ళ పెద్దల్లుని మేనమామ ఏలు ఇడిచిన చిన్నమ్మ కొడుకు పెద్ద రాజకీయ లీడర్ అని బండ్ల మీద కార్ల మీద స్టిక్కర్లు వేసుకొని తిరుగుతామంటే ఇక ఇప్పటి సంది నడవదుళ్ళు. బండ్ల మీద స్టిక్కర్లు కానొచ్చుడే ఆలస్యం, బరాబర్ కేసులు రాస్తామంటున్నారు మన పట్నం పోలీసు వాళ్ళు. మరి లేకపోతేంది, ట్రాఫిక్ సిగ్నల్ జంపు చేసుడు, నేను ఆయన తాలూకా ఈయన తాలూకా అని కహానీలు చెప్పుడు, గట్టి గడితే పోలీసు వాళ్ళనే బెదిరిస్తున్నారు. అందుకనే ఇక ఇప్పటి సంది ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని ఇటువంటి ఉపాయం చేసినామంటున్నారు రాష్ట్రంలో ఉన్న పెద్ద పోలీసార్లు. నెలీకి నడమ ఇటువంటి పైరవీలు బాగ్గెక్కువైనాయి అబ్బా. పోలీస్ అని ఉంటే మనోడే కదా అని ఎవరు ఆపరు, ప్రెస్ అని ఉంటే ఎవరు మందలియ్యరు, ఎమ్మెల్యే అని ఉంటే ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో పోయినా ఎవరు అడగరు అనుకొని ఇక ప్రతి ఒక్కరు గిట్టిన స్టిక్కర్ లాంటి పెట్టుకొని పోతున్నారు. అంతేకాదు ఇగింత మంది అయితే ఏకంగా కార్లకు ఎమ్మెల్యే అని మంత్రి అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు, అద్దాలకు నల్ల కవర్ లాంటి పెడుతున్నారు, లోపల ఎవరున్నారు అనేది కూడా బయట ఉన్న వాళ్ళకి గాని రాకుండా. అంతేకాదు లోపల ఎమ్మెల్యే బండ్లకు ఉన్నట్టు మైకులు ఉన్నాయట, అదే సైరన్లు. మొన్నోపాలి హైదరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే అని రాసున్న బండినో దాన్ని ఆపితే అందులో ఎమ్మెల్యే లేడు, వాళ్ళు ఇంటోళ్ళు లేరు, ఓ ప్లాట్ల పోకరుండాట, కార్ల సైరన్లు కూడా పెట్టుకుండాట. దొంగ ఎమ్మెల్యే అని తెలుసుడుతోని కేసులు రాసిలాట పోలీసార్లు. నియతిగున్నోళ్ళు రాసుకుంటే ఏం లేదు కానీ ట్రాఫిక్ సిగ్నల్ కాడ పోలీసు వాళ్ళకేంచి తప్పించుకునేందుకు రాసుకునేటోళ్లకు ఇక ఇప్పటి సంది సినిమా చూపెడతాం అంటున్నారు పట్టణం ట్రాఫిక్ పోలీసార్లు. ఏమో పోలీ ఇటువంటి వాళ్ళు చేయంగా నియతిగా పనులు చేసుకునేటోళ్ళు కూడా బదనాం అవుతున్నారు పబ్లిక్ లా.